నెక్స్ట్ వచ్చేది 6th క్వశ్చన్. క్రింది పటాల ఆధారంగా రెడ్ నకు ఎదురుగా ఉండునది. సేమ్ రెడ్, పింక్, బ్లూ ఇచ్చినాడు. బ్లూ ప్యాక్, బ్లూ బ్లాక్, పింక్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, పింక్ ఉంది, కాబట్టి దీన్ని ఎంచుకోవద్దు. ఈ రెండింటిని మనం చెక్ చేద్దాం. వాట్ విల్ హ్యాపెన్, చెక్ ఇట్. చూడండి, ఇటువైపున రెడ్ అనే తలం ఉంది, ఇక్కడ రెడ్ అనే తలం ఉంది. ఈ రెండింటిలో రెడ్ ఉంది, అలాగే పింక్ కూడా ఉంది, కాబట్టి దీన్ని కూడా మనం ఎంచుకోవద్దు. ఓకే, పింక్ అండ్ రెడ్, పింక్ అండ్ రెడ్, రెడ్ కనిపిస్తున్నాయి. ఈ రెండింటిలో చెక్ చేసుకోండి. ఇక్కడ రెడ్ ఉంది, రెడ్ ఉంది, ఇక్కడ బ్లూ ఉంది, బ్లూ లేదు, పింక్ ఉంది, లేదు, కాబట్టి మనం ఈ రెండింటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ రెండునన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ ఇక్కడ రెడ్ ఉంది, ఆ తర్వాత చివరిలో కూడా రెడ్ ఉంది. కావున రెడ్ నుంచి నేను ప్లాన్ చేస్తున్నాను. సవ్య దిశలో ప్రయాణం చేస్తాను. సవ్య దిశలో ప్రయాణం చేస్తే ఏమొచ్చింది, ఇది పింక్ వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చినటువంటిది ఏమొచ్చింది, బ్లూ వచ్చింది. సిమిలర్గా అలాగే ఇది కూడా రెడ్ మనం తీసుకుంటాం. రెడ్ నుండి సవ్య దిశలో ప్రయాణం చేస్తున్నాం. సవ్య దిశలో ఏమొస్తుంది, గ్రీన్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏమొస్తుంది, ఎల్లో వస్తుంది. ఓకేనా, సో దట్ అయిపోయింది. రైట్, సో పింక్ నాకు ఆపోజిట్ ఏంటి, గ్రీన్, అలాగే బ్లూ నాకు ఆపోజిట్ ఏంటి, yellow. So that pink is coded as pink is opposite to green అంటాం. అలాగే బ్లూ ఈజ్ ఆపోజిట్ టు ఏం చెప్పుకుంటాం మనం, yellow అని చెప్పుకుంటాం. వెరీ నైస్, దిస్ ఈజ్ ఓవర్. ఓకే, ఇప్పుడు ఇదైపోయిన తర్వాత నెక్స్ట్ మనము రెడ్ ఇక్కడ మిగిలిపోయింది కాబట్టి RED రెడ్. రెడ్ నాకు ఆపోజిట్ ఏంటి, గ్రీన్, yellow. ఓకే, ఇంకొక కలర్ మిగిలిపోయింది. ఆ ఎల్లో కలరా, పింకా, లేకపోతే ఇంకేదా చూద్దాం. రెడ్ వచ్చిందా, వచ్చింది. బ్లూ రాలేదా, వచ్చింది. బ్లాక్ రాలేదు, కాబట్టి రెడ్కి ఆపోజిట్ లో ఉండేటటువంటి కలర్ ఏంటండి, బ్లాక్. అలా మనం వెతుక్కోవాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఏం అడిగాడు, రెడ్ నాకు ఎదురుగా ఉండు సంఖ్య, రెడ్ నాకు ఎదురుగా ఉండు కలర్ ఏంటి అంటే బ్లాక్. ఓకే, సో దట్ ఆన్సర్ ఇస్ ద బ్లాక్.